ఈ ఇంతకుముందు వీడియోలో తీస్తుంటే కొన్ని డిస్టర్బెన్స్ జరిగినాయి, క్షమించాలి. అదే భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘం అనంతపురం జిల్లా శాఖ నుంచి. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాం, పూర్వం మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, పెద్దలంటే గౌరవించేవాళ్ళు, పిల్లలకి అన్ని విషయాలు నేర్పేవాళ్ళు, పెద్దల మాట సద్దిమూట, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది ప్రస్తుత సమాజంలో 100కి 80% ఎవరు నడుచుకోవడం లేదు ఇప్పుడున్న జనరేషన్. కాబట్టి ఏదైనా కూడా పెద్దలు ఎప్పుడు కూడా మీకు మంచి కోరుతారు, కానీ ఎప్పుడు కూడా చెడు 100కి 99% ఆలోచన చేయరు. ఇది ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం సినిమాల్లోకి వస్తే, గతంలో ఉమ్మడి కుటుంబాలు సినిమాలు తీసేవాళ్ళు, పెద్దల మీద ఎంత గౌరవం అనే చూపించేవాళ్ళు, వాళ్ళు వేష భాషలు చాలా చాలా మంచిగా ఉండేవి. ఇప్పటికి కూడా పాత సినిమాలు చూస్తే ఇప్పుడున్న జనరేషన్లో ఆ డ్రెస్ వేసేవాళ్ళు కనపడలేదు. కాబట్టి ఆనాడు ఏ సినిమా తీసినా కూడా సమాజం కోసం, కుటుంబాల కోసం, దేశం కోసం తీసేవాళ్ళు. ప్రస్తుత సమాజంలో సినిమాలు రాను రాను ఏ విధంగా వస్తున్నాయి? ప్రేమించడం, పెద్దల్ని ఎదిరించడం, పెద్దల గౌరవం లేకుండా మాట్లాడడం, ఒక అందాన్ని కేవలం ఆలోచన చేసి చేస్తున్నారు. ఇది నాకు తెలిసిన మటుకు 100కి 100% కరెక్ట్ కాదు. పూర్వం మా బంధువులు ఒకరు చెప్పారు, మొనగాని పెండ్లం మసిబాతలాగా ఉండాలని చెప్పేసి. అందం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. గుణం నీకు సరిగా లేనప్పుడు నీవు ఎంత 100కి 100% అందంగా ఉన్నా కూడా వేస్ట్. అది ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉంది. చీర కట్టుకోవాలంటే సమాజంలో సిగ్గుపడతారు, మంచి డ్రెస్ వేసుకోవాలంటే సిగ్గుపడతారు, పెద్దల్ని గౌరవించడం లేదు చాలామంది. ఆ పెద్దలు ఇంతకుముందు ఏ విధంగా చేశారు, మనం ఏ విధంగా చేయాలనే ఆలోచన అయితే లేదు, 100కి 80% కనిపించడం లేదు. మేము చిన్నతనంలో పేదరికంలో చినిగిపోయిన గుడ్డలు వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేల రూపాయలు వెచ్చించి చినిగిపోయిన గుడ్డలు కొంటున్నారు. ఇదేం కర్మో ఏమో అర్థం కాలేదు. అదేదో ఒక సినిమాలో పాట కూడా ఉంది, నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో రాజాలింగ, రామరాజ్యం తీరు చూడు శివ చొమ్ములింగ, రామరాజ్యం తీరు చూడు శివ చొమ్ములింగ, ఉన్నవాడికే అరగని జబ్బు, లేనివానికే ఆకలి జబ్బు, కారుల్లోన తిరిగే సుందరి కట్టే గుడ్డే కరువాయే. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించి? ఏంటి ఫ్యాషన్? ఫ్యాషన్ మనకి ఎప్పుడు అన్నం పెట్టదు, నాగరికత మనకు అన్నం పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మంచి డ్రెస్ వేసుకోవడం, అవయవాలు కనపడుకోకుండా డ్రెస్ వేసుకోవాలి, అది అగుపడినప్పుడే అందం. కాబట్టి ఎప్పుడు కూడా భార్య మెచ్చినట్లు గుడ్డలు వేసుకుంటే అది సంసారం నడుస్తుంది. కానీ భర్తకు వ్యతిరేకంగా మీరు డ్రెస్ వేసుకుంటే అది మాత్రం ఆ సంసారాలు నిలబడవు. చాలా మటుకు ఇప్పుడు ఏమైపోతున్నాయి, ఏ కోర్టులకు పోయినా కూడా విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు విడాకులు అవుతున్నాయి? గతంలో ఈ పరిస్థితి ఉండేదా? లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం, మన భారతీయ సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం. విదేశాల్లో మన సాంప్రదాయాన్ని గౌరవించి ఎలా దుస్తులు వేసుకుంటున్నారు చూడండి. బాగా బొట్టు పెట్టుకుంటున్నారు, జడ వేసుకుంటున్నారు, చీరలు కట్టుకుంటున్నారు. వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలా. అక్కడ క్రిస్టియన్స్ చాలామంది హిందువుల్లో మారుతున్నారు. హరే రామ హరే కృష్ణ, ఓం నమ శివాయ, మన దేవుళ్ళను కొలుస్తూ వాళ్ళు ఎంతో తృప్తిగా సంతృప్తిగా బతుకుతున్నారు. మనం ఎందుకు ఈ దరిద్రం మనకు దాపరించింది? ఆలోచన చేయండి. ఏదైనా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, పెద్దల మాట సద్దిమూట. ఎప్పుడైనా కూడా జీవితంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు 550 సంవత్సరాల కిందట శ్రీరామచంద్రుడు తన తండ్రి మాట కోసం అడవులకు పోయినారు. అది ఆలోచన చేయండి. మరి అదేవిధంగా మహాభారతంలో అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్లాడుకున్నారు. ఎందుకు కొట్లాడుకోవాలా? ఏం ఆస్తి అంటే వస్తుందే? నీవు చనిపోతే నీ శరీరం వెంట రాదు, నీ భార్య పిల్లలు వెంట రారు,
నీ ఆస్తి నీ అంట రాదు. కాబట్టి ఆలోచన చేసి నీవు చేసిన పుణ్యం ఒకటే నీ అంట వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు మనం ఆలోచన చేయాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, ప్రతి ఒక్కరు బాగుపడతారు. ఏ కుటుంబంలో చూసినా చిన్న చితక సమస్యలు ఎక్కువైపోయినాయి. గతంలో కూడా ఉండేవి, కానీ పెద్దల్లో చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి సర్దుకొని పోయేవాళ్ళు. ఆ సంసారాలు 2 తరాలు 3 తరాలు 4 తరాలు అప్పుడు ఉండేటివి, ఇప్పుడు చాలా కనుమరుగు అయిపోయినాయి. ఏమన్నా 100కి ఒక 10% ఏమన్నా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎలా ఉందంటే సమాజంలో పుడుతా అన్నదమ్ములు, పెరుగుతా దాయాదులు. ఇప్పుడు ఏమైపోతుంది, 100కి 80% పుడుతా అన్నదమ్ములు పుడుతా పిల్లలు పెరుగుతా దాయాదులు అవుతున్నారు. ఏంటి కర్మ, మనకేంటి కర్మ? కాబట్టి మనం ఎప్పుడైతే పాత సాంప్రదాయాన్ని పాటిస్తామో ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండేదనుకుంటుంది. పెద్దలు నీకు ఇంట్లో ఉంటే నీకు ఆసరాగా ఉంటారు. నువ్వు ఎక్కడన్నా బయటికి పోయిన ఇంటికి ఒక కాపలాగా ఉంటారు. పిల్లలకు మంచి మాటలు నేర్పుతారు, మంచి బుద్ధులు నేర్పుతారు. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయో అప్పుడు నిజంగా 100కి 90% దేశంలో ప్రతి కుటుంబం కూడా బాగుపడుతుంది. ఏంటి పరిస్థితి దరిద్రం దాపరించిందో అర్థం కాలేదు. కానీ ముఖ్యంగా ఈ సినిమాల వల్ల చాలా చెడిపోయింది ఈ దేశంలో. ఏం తీస్తున్నాయి ఆ సినిమాల్లో? కొట్టుకోవడం, నరుక్కోవడం, ప్రేమించడం, వాళ్ళ మీద ఎదిరించడం, చంపడం, ఇవి హింస ఎక్కువ చూపిస్తున్నారు. దయచేసి సినిమా వాళ్ళకు కూడా చెప్తున్నాను, దేశంలో గతంలో ఏం జరిగిందో ఆలోచన చేయండి. ఈ దేశం కోసం ఎవరెవరైతే పనిచేసినారో వాళ్ళ గురించి సినిమాలు తీయండి. ఇదే అనంతపురం జిల్లాలో చెరువు కట్ట తిరిగిపోతుంటే ముసలమ్మ గారు బలిదానం అయ్యారు. అటువంటి సినిమాలు తీయండి. రాయలసీమలో కరువు వచ్చినప్పుడు బుడ్డా వెంగళరెడ్డి వారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేసినారు. అటువంటి సినిమాలు తీయండి. మరి ప్రథమ స్వతంత్ర సంగ్రామ యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846లోనే బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినారు. ఆ సినిమా తీసినారు, మంచిది. ఇటువంటి మంచి మంచి నాయకులు ఉన్నారు దేశంలో. మరి అదే అనంతపురం జిల్లానే పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారు తనకి ఇచ్చిన ఎకరాల భూములన్నింటినీ కూడా జిల్లా పరిషత్కి అయితేనేమి, మున్సిపాలిటీకి అయితేనేమి, కాంగ్రెస్ ఆఫీస్కి అయితేనేమి దానం చేసినారు. అటువంటి వారి సినిమాలు తీయండి. ఇది సమాజానికి పనికొస్తుంది, దేశానికి పనికొస్తుంది. కాబట్టి ఎంతసేపు హింసను ప్రోత్సహించే సినిమాలు తీసి ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని నాశనం చేయొద్దండి మీ డబ్బుల కోసం. ఏం డబ్బు ఎంట తీసుకుపోతారా మీరు? లక్షల కోట్లు, వేల కోట్లు. సమాజాన్ని బతికిచ్చే సినిమాలు తీయండి, సమాజాన్ని కాపాడే సినిమాలు తీయండి, దేశాన్ని కాపాడే సినిమాలు తీయండి. గతంలో సినిమాలు ఎలా తీశారు, మీరు ఎలా తీస్తున్నారు? మాయాబజార్ అయితేనేమి, ఉమ్మడి రైతు కుటుంబాలు అయితేనేమి, ఎన్నో సినిమాలు, చాలా మంచి సినిమాలు. ఎంతంటే ప్రతిదీ కూడా నీతివంతమైన సినిమాలు, పాత సినిమాలన్నీ. వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోండి. దేశాన్ని నాశనం చేయొద్దండి మీ డబ్బుల కోసం. ఏ డబ్బు మీ అంట వస్తుందా? డబ్బు ఏది మీ అంట రాదు. మీరు చచ్చిపోయినా పోదు, కానీ మీకు 4 పూలహారాలు వేసి మీరు సమాధి బాగా కట్టచ్చు, అంతేగాని ఏది అంట రాదు. ప్రతి మనిషి కూడా ఆలోచన చేయండి. నీ అంట వచ్చేది ఏం లేదు, నువ్వు చేసిన పుణ్యం ఒకటే. నీ శరీరం నీ అంట రాదు, నీ భార్య పిల్లలు అంట రాదు, నీ డబ్బు, నీ ఆస్తి, దశకం ఏది అంట రాదు. నీవు చేసిన మంచి పని నీ అంట వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచన చేసి, సినీ ఫీల్డ్ ముఖ్యంగా చెప్తాం, మీ వల్ల ఈ దేశం నాశనం అయిపోయింది. నిజం చెప్పాలంటే 100కి 90% సినిమా అంటే చాలా హింసగా తీస్తున్నారు. అన్ని ప్రేమ సినిమాలు ఇవన్నీ తీస్తున్నారు. కానీ కరెక్ట్ పద్ధతి కాదు. పూర్వం ఇవన్నీ లేవు కదా. మీరు ఈ మధ్య ఈ 40 సంవత్సరాల్లో హింసను ప్రోత్సహిస్తే సినిమాలు, ప్రేమ దోమ అనే సినిమాలు తీస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇకనైనా కూడా మీరు గతంలో సినిమాలు ఏ విధంగా తీసినారో, గతంలో ఎవరెవరైతే ఈ దేశం కోసం పనిచేసినారో, భగత్ సింగ్ అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, మరి సుభాష్ చంద్రబోస్, మరి అదేవిధంగా మన 65లో మన కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితేనేమి, ఇటువంటి నాయకులు ఎందరో వేల మంది ఉన్నారు దేశంలో. అటువంటి చిత్రాలు తీయండి. దేశాన్ని కాపాడండి, సమాజాన్ని కాపాడండి, యూత్ని కాపాడండి. కేవలం డబ్బుల కోసం మీరు లేనిపోని సినిమాలు, హింసాత్మక సినిమాలు తీసి ఈ దేశాన్ని నాశనం చేయొద్దండి, ఈ ప్రజల్ని నాశనం చేయొద్దండి అని చెప్పి మేము మరొక్కసారి భారత ప్రజా రైతు సమక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి కోరుతున్నాము. ఈ వీడియో నచ్చితే మీకు 10 మందికి షేర్ చేయండి. ఈ విషయం దేశమంతా తెలియాలి. మన సమాజం ఏమి స్థితి పట్టింది, ఎలా నడుస్తుంది ఈరోజు పరిస్థితి.
జంపలకడి మంప కాలం నడుస్తోంది. ఉమ్మడి కుటుంబాలు లేవు, తల్లిదండ్రులు గడ్డకు నొక్కుతున్నారు, తల్లిదండ్రులకు అన్నం పెట్టే వాళ్ళు 80% లేరు. వాళ్ళు అంత కష్టపడి సాగుతారే, మిమ్మల్ని బయటికి నొక్కుతున్నారే, మీకు ఏమైనా మానవత్వం ఉందా? కాబట్టి ఆలోచన చేసి సమాజాన్ని మేల్కొల్పే విధంగా సినిమాలు తీయండి. బొమ్మమ్మ గారు చెప్పినారు, 20 సంవత్సరాలు దేశం మార్పు జరుగుతుంది, ఒక లెసన్ పెట్టండి. అవినీతి రహిత సినిమా లెసన్ పెడితే దేశమంతా రాష్ట్రమంతా మారుతుంది. అదేవిధంగా మనం ఈరోజు పార్కింగ్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఎవరు బిల్డింగ్ కడతారో వాళ్ళ బిల్డింగ్ కిందనే పార్కింగ్ పెట్టుకుంటే ఒక 50 సంవత్సరాలకి ఈ దేశంలో పార్కింగ్ సమస్య లేకుండా పోతుంది. ఇంతకుముందు 2 వీడియోలో కూడా పెట్టాను, మరీ కూడా ఈ వీడియోలో పెడుతున్నాను. కాబట్టి ఇది కేవలం ఇది నిస్వార్థంగా దేశం కోసం, ప్రజల కోసం, ఉమ్మడి కుటుంబాల కోసం, ఈ 142 కోట్ల ప్రజల కోసం వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఈ సమాచారం దేశమంతా పోవాలా, దీనివల్ల దేశం బాగుపడుతుంది, ప్రజలందరూ బాగుపడతారు. మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.